డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ తమ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంపీ స్థానాల్లో పోటీ చేసే 6 అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన బీజేపీ ఇవాళ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఎంతో చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ వెస్ట్ టికెట్ను సుజనా చౌదరికి కేటాయించింది. విజయవాడ వెస్ట్ టికెట్ ఏపీలోనే హాట్ సీటుగా పేరొందింది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు కూడా రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లు అర్థమవుతోంది. ఇక బీజేపీ అగ్రనేతలు ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న, జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డి, అదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ ఫోన్ లైన్లో అందిస్తారు. అనిల్. థ్యాంక్ యూ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో భాగంగా ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో బీజేపీ 6 ఎంపీ స్థానాలు కూడా ప్రకటించింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు బీజేపీ అసెంబ్లీ స్థానాల్లో ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఎచ్చెర్ల నుంచి ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, గతంలో కూడా టీడీపీ పొత్తులో ఉన్నప్పుడు విష్ణుకుమార్ రాజు గెలుపొందడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన పొత్తు లేకపోవడంతో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుకి మళ్ళీ అవకాశం బీజేపీ అధిష్టానం కల్పించిందని చెప్పుకోవచ్చు. అరకు పంగి రాజారావు, అనపర్తి శివరామకృష్ణరాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు. ఈయన 2014 పొత్తులో పెట్టుకున్నప్పుడు ఈయన మంత్రి కూడా కామినేని శ్రీనివాసరావుకి అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంలో ఇవ్వడం, ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గెలిచిన తర్వాత మంత్రి కూడా ఇచ్చారు, తెలిసిన విషయమే. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరికి, అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరికి అసెంబ్లీ సీటు కూడా కేటాయించడం జరిగింది. బద్వేల్ నుంచి బొజ్జా రోసన్న, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆయన టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లారు. బీజేపీలో ఈరోజు జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆదోనిలో పార్థసారథి, ధర్మవరంలో సత్యకుమార్ అసెంబ్లీ 10 సీట్లు కూడా బీజేపీ అధిష్టానం ఈ రోజు ప్రకటించింది. అంటే ఇందులో విష్ణుకుమార్ రాజు గతంలో కూడా ఇదే 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులుగా కూడా గెలిచారు. అయితే ఈ 10 మందిని ఖచ్చితంగా ఈ బీజేపీ గెలిపించుకునే విధంగా కూడా అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రియాంక. రైట్ అనిల్, థ్యాంక్ యూ.
ఏపీలో టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ తమ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంపీ స్థానాల్లో పోటీ చేసే 6 అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన బీజేపీ ఇవాళ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంతో చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ వెస్ట్ టికెట్ను సుజనా చౌదరికి కేటాయించింది. విజయవాడ వెస్ట్ టికెట్ ఏపీలోనే హాట్ సీట్గా పేరొందింది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు కూడా రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లు అర్థమవుతోంది. ఇక బీజేపీ అగ్రనేతలు ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న, జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డి, అదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ తమ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఎంపీ స్థానాల్లో పోటీ చేసే 6 అభ్యర్థులను ఇటీవలే ప్రకటించిన బీజేపీ ఇవాళ 10 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంతో చర్చనీయాంశంగా ఉన్న విజయవాడ వెస్ట్ టికెట్ను సుజనా చౌదరికి కేటాయించింది. విజయవాడ వెస్ట్ టికెట్ ఏపీలోనే హాట్ సీట్గా పేరొందింది. ఈ సీటు కోసం టీడీపీ, జనసేన నేతలు కూడా రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ అగ్రనేతలు ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్యకుమార్లకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వరరావు, విశాఖ నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజు, అరకు నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న, జమ్మలమడుగు నుంచి సి ఆదినారాయణ రెడ్డి, అదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యకుమార్లను అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది.